నమస్కారం. లోకల్ ఐటీవీకి స్వాగతం. నేను లావణ్య. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రధాన వార్తలతో మీ ముందుకొచ్చాము. ముఖ్యమైన వార్తలను ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లాలో మత్స్యకారులు పాత చీరలతో చేపలను పట్టారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఏఐవైఎఫ్ నాయకులు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేత అంతిమయాత్రను ప్రజలు నిర్వహించారు. ఖమ్మం సరిహద్దుల్లో ప్రభుత్వం వంతెన నిర్మాణ పనులను నిలిపివేసింది. తెలంగాణలో మంత్రి పొంగులేటి సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేశారు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి ప్రజాధన వినియోగంపై హామీ ఇచ్చారు. సత్తుపల్లి కోర్టులో ఎమ్మెల్యే మట్టారాగమయ్యి తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలు చేరుకోవడంతో స్థానికులు చేపల వేటలో నిమగ్నమయ్యారు. రిజర్వాయర్ పరిసరాల్లోని కాలువల ద్వారా నీరు ప్రవహిస్తుండగా మత్స్యకారులు వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. సాధారణ వలలకు బదులుగా పాత చీరలను ఉపయోగిస్తూ చేపలను పట్టుకుంటున్నారు. కాలువలకు అడ్డంగా చీరలను కట్టినీటి ప్రవాహంలో కొట్టుకొచ్చే చేపలను సులభంగా వేటాడుతున్నారు. ఈ వింత దృశ్యం స్థానికంగా అందరినీ ఆకట్టుకుంటోంది. తక్కువ ఖర్చుతో చేపలను పట్టేందుకు గ్రామస్తులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తీవ్ర వివక్షకు గురైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి ఒక్క సీటుకే పరిమితం చేసి తగిన గుణపాఠం చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆ దొరల పాలనకి మద్దతు తెలపలే, దాన్ని మనసులో పెట్టుకుని సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని మంత్రి విమర్శించారు. దొరల పాలనలో జిల్లా అభివృద్ధి కుంటుపడిందని, ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యతలను గుర్తించి పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆగస్టు 2వ తేదీన జరగనున్న ఈ సభలకు భారీగా తరలిరావాలని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఈ 4 ఆఫీస్ బ్యానర్ సమావేశంలో శాఖ మాసాలు జరపాలి, మండల మాసాలు జరపాలని చెప్పి డేట్లు పెట్టారు. డేట్లు పెట్టుకున్న మేరకు కొద్ది గొప్ప ఏదో మేరకు ప్రయత్నం చిత్తగానే రంగనాపాలన జరిగింది. ఇంకెక్కడా జరగలేదు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు శ్రీరామ్ రెడ్డి సిపిఐ అనుబంధ సంఘంగా ఏఐవైఎఫ్ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి జయప్రదం చేయాలని కోరారు. యువత సమస్యల పరిష్కారం కోసం ఈ వేదికపై చర్చించనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు దగ్గుల రఘుపతిరెడ్డి అంతిమయాత్ర విషాదంగా ముగిసింది. వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో తల్లాడ ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రజాప్రతినిధులు, నాయకులు రఘుపతిరెడ్డి పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ నేత మరణం పార్టీకి తీరని లోటుగా మారింది. ఖమ్మం మహబూబాబాద్ సరిహద్దుల్లో మున్నేరు వరదలకు కొట్టుకుపోయిన వంతెన పునర్నిర్మాణం అటకెక్కింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 16 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీనివల్ల ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. నిధులు మంజూరైనా పనులు మొదలుపెట్టకపోవడంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాలో నిధులు ఉన్నా లేకపోయినా సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
ఆర్థిక వనరులను సర్దుబాటు చేస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విషయాలకి ఆనాడు పోయారు. ఈ ప్రభుత్వం అలా పోయకుండా ఒక్క ఈ 2 ప్రాజెక్టులే కాదు, అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ స్టార్ట్ చేసిన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని క్షేత్రస్థాయిలో పథకాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో చేసిన తప్పులను ప్రస్తుత ప్రజాప్రభుత్వం పునరావృతం చేయబోదని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని వృధా చేయకుండా పారదర్శకతతో పాలన సాగిస్తామని ఆయన పేర్కొన్నారు. సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు ఏ రకంగా రీడిజైన్ చేసి అంచనాలు పెంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన జరిగిన దోపిడీ గురించి, లూటీ గురించి కూడా చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనందరికీ వివరించారు. ఏ ప్రాజెక్టును చేపట్టినా దానిని నిర్ణీత సమయంలోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. సత్తుపల్లి కోర్టులో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి సాక్షిగా హాజరయ్యారు. 2017లో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేసిన సమయంలో నమోదైన కేసులో ఆమె తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక న్యాయవాదులతో సమావేశమైన రాగమయ్య కోర్టు ఆవరణలో ఉన్న పలు సమస్యలపై చర్చించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. టీజీ20 లీగ్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. క్రీడాకారులు, కోచ్లు, యాజమాన్యం సమిష్టి కృషితోనే ఈ ఘన విజయం సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలతో రాష్ట్ర కీర్తిని దశదిశలా చాటాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. యువ క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామని, క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 22.66 కోట్ల మంది రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ద్వారా లబ్ధి పొందారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఈ పథకం కింద రూ. 189 కోట్ల నష్టపరిహారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతు ప్రభుత్వం అయితే ఒక 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు ప్రీమియం కడితే 25. తెలంగాణలో ఈ పథకం అమలైతే రాష్ట్ర రైతులకు 1000 కోట్ల ప్రయోజనం చేకూరేదని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫసల్ బీమాను అమలు చేయాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే అన్నదాతలకు తక్షణమే భరోసా కల్పించాలని ఆయన కోరారు. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా 108 కుండల సుగంధ జలాలతో స్వామివారికి మహాస్నానోత్సవం నిర్వహించారు. ఈ పవిత్ర స్నానం తర్వాత దేవతలకు జలుబుజ్వరం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో స్వామివారు కోరుకునేందుకు వీలుగా 15 రోజులపాటు ఆలయ ద్వారాలను మూసివేసే అనసర కాలమాచారాన్ని పాటిస్తున్నారు. ఈ సమయంలో ఆలయ వైద్యులు ప్రత్యేక ఆయుర్వేద మూలికలతో చికిత్స అందిస్తారు. అనారోగ్యం నుంచి ఉపశమనం పొందిన అనంతరం స్వామివారు భక్తులకు తిరిగి దర్శనమివ్వనున్నారు. ఆషాఢమాస బోనాల వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లంగర్ హౌస్లోని శ్రీ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రులు పొన్నం ప్రభాకర్కొండ, సురేఖ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వారు రాష్ట్ర ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్ మధు, యాష్కీ గౌడ్మెట్టు, సాయికుమార్ నూతి, శ్రీకాంత్ గౌడ్, కాల్వ సుజాతతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధన రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. జింద్ సోనిపట్ మార్గంలో నడవనున్న ఈ రైలు ప్రయాణికులను కేవలం 2 గంటల్లో గమ్యస్థానాలకు చేరుస్తుంది. अगर वैश्विक स्तर पर देखें तो अब भारत उन चुनिंदा देशों में शामिल है जहां पर हाइड्रोजन ट्रेन्स संचालित की जाती हैं और अक्सर हमने देखा है कि जो विदेशी ट्रेन्स हैं उनमें 2 या 3 कोचेज ही होते हैं. भारत में ये सबसे लंबी ट्रेन 10 కోచ్లతో రూపొందించిన ఈ రైలులో ఒకేసారి 2600 మంది ప్రయాణించే అవకాశం ఉంది. పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో ఈ అత్యాధునిక రైలు కీలక ముందడుగుగా నిలవనుంది. కాలుష్యరహిత ప్రయాణానికి ఇది బాటలు వేయనుంది. మా వార్తా బులెటిన్ను వీక్షించినందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం లోకల్ AI టీవీని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు. మళ్ళీ తదుపరి బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.